లాభం లేదురా. సమయం ఎంత అయింది? అదే సమయం అయింది బావా. మరి కబురు పెట్టారా? నిన్న చెప్పాం, రాత్రి చెప్పాం, ఇప్పుడు చెప్పాం బావా. ఓహో, అంతా సిద్ధమేనమాట. మనం వెళ్ళడమే ఆలస్యం. నమస్కారం అండి కరణం గారు. నమస్తే కృష్ణమూర్తి. ఏమిటి అంతా ఇలా కట్టకట్టుకొస్తున్నారు? అదేంటయ్యా, మీ పుట్టినరోజు అని తెలుసుకుని శుభాకాంక్షలు చెప్దామని వచ్చామయ్యా. ఆహాహాహా, చాలా సంతోషం కృష్ణమూర్తి. ఈ శుభ సందర్భంగా నేను నా బావమరుదులు మీ ఇంటికి భోజనానికి ఏమైనా రమ్మంటారా? అదేంటయ్యా, మీ పుట్టినరోజుకి మమ్మల్ని భోజనాలు అడుగుతున్నారు? మీరే ఏదైనా స్పెషల్ గా పెడతారేమోనని ఆశతో వచ్చాం. బుద్ధి ఉందా మీకు? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? చూసారా మా వాళ్ళ కటౌట్లు? మేము ఒకరింటికి వెళ్ళి భోజనం చేయడమే గాని ఒకరిని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అన్నది మా ఇంట వంట లేదు. అవును బావా. కొత్త కొత్త సాంప్రదాయాలు పెట్టకు. మళ్ళీ ఇలాంటి అప్రాచ్య మాటలు మాట్లాడకండి, చిర్రెత్తుకొస్తుంది. అది కాదండి. ఇదిగో, మళ్ళీ నువ్వు అనవసరంగా మాట్లాడుకో. అసలే ఆకలి మీద ఉన్నావు. వద్దులేండి, రాండ్రా పోదాం. ఒరే రాముడు, అప్పు ఏమైనా కావాలరా? ఎందుకు? మిమ్మల్ని పోషించడానికా? అమ్మ పొట్టు, ఎంత తెలివి మీరు పోయావరా. గ్రామ పెద్దలంటే బొత్తిగా గౌరవమే లేదు. అందుకే గ్రామాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మనకి టైం అయింది, పదండి. నమస్కారం సీతారామయ్య గారు. ఊళ్ళో అందరినీ రమ్మన్నారంటయ్యా. అవును, ఈ మధ్య పంటలు సరిగ్గా పండక్క నష్టపోయి మళ్లీ పెట్టుబడి కోసం మైక్రో ఫైనాన్షియర్ భిక్షపతి దగ్గరికి వెళుతున్నారని తెలిసింది. వాడు అసలే విపరీతమైన డబ్బు పిచ్చోడు. ఆ భిక్షపతి చిన్న అమౌంట్ కూడా భూమి తాకట్టు పెట్టందే అప్పు ఇవ్వడు. అలాంటిది మీకున్న చిన్నపాటి భూమిని కూడా మీరు తాకట్టు పెడితే మీ పరిస్థితి ఏమిటి? ఏం చేయమంటారయ్యా? ఆరుగాలం కష్టపడి వరి పంట వేశారు. తీరా పంట చేతికొచ్చాక మద్దతు ధర చూస్తే పెట్టుబడి కూడా రావటం లేదు. మళ్ళీ పంట వేయాలంటే అప్పు చేయక తప్పడం లేదయ్యా. ఓ 2 నెలల్లో కూతురు పెళ్లి పెట్టుకున్నానయ్యా. 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుందయ్యా. ఆదాయం చూస్తే అంతంత మాత్రంగా ఉంది. అప్పు చేయకుండా పెళ్లి ఎలాగవుతుందయ్యా? ఇంట్లో నేనొక్కడిని సంపాదిస్తున్నానయ్యా. 10 మంది తినాలి. పైగా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. అప్పు చేయక తప్పట్లేదయ్యా. మీ అందరి బాధ నాకు అర్థమైంది. పరిస్థితులను బట్టి ఎంతటి వాళ్ళైనా అప్పు చేయక తప్పదు. అలాగని పోయి పులినోట్లో తలదూరుస్తామా? చెప్పండి. ఆ భిక్షపతి ఎలాంటి వాడో మీకు తెలుసు కదా. కిందటి నెల పొరుగురులో ఒక రైతు 10,000 రూపాయలు వడ్డీ కట్టలేదని 1,00,000 రూపాయలు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకున్నాడు. పచ్చిగా చెప్పాలంటే రామాపురంలో ఒక రైతు ఇంట్లో దూరి వాడి భార్యని కూతుర్ని ఎత్తుకెళ్లిపోయి వ్యభిచారం చేయిస్తున్నాడు. అయ్యయ్యో, ఎంత దుర్మార్గం అండి. తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వకపోతే వ్యభిచారం చేపిస్తారా? బెదిరింపులకు లొంగని వాడిని చితకబాస్తున్నాడు. అలాంటి వాడి దగ్గర డబ్బు తీసుకోపోతే మనం ఏం చేయలేమా? మేమేం చేయాలో ఏదో ఒకటి మీరే సలహా ఇవ్వండి అయ్యా. దాని గురించే ఆలోచించాను. ఒక పని చేద్దాం. గ్రూప్ ఫైనాన్స్ సెంటర్ పొదుపు పథకం అంటే మన గ్రామం ప్రజల్లోని పెద్దలు ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళతో మాట్లాడి నేను 10 లక్షల ఫండ్ ఏర్పాటు చేస్తాను. దానికి నేను 5 లక్షలు జమ చేసి ఆ 15 లక్షల ఫండ్ని మనం ఒక నమ్మకమైన వ్యక్తి ద్వారా ధర్మ వడ్డీతో మీకు అప్పులు ఇచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. నేను వెంటనే ఆ డబ్బు జమ అయ్యే కార్యక్రమం ప్రారంభిస్తాను. మీరు మా పాలిట దేవుడయ్యా. అవునయ్యా. అంత పెద్ద మాటలొద్దు, వెళ్ళరండి. మంచిదయ్యా. వస్తామండి. రామ్మా. కరణం గారు, మీరు కూడా మీ వంతు సాయంగా ఊరి ప్రజలకు ఏమైనా చేయొచ్చు కదా. బాలేవాడివే. మేము తీసుకోవడా కానీ ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? మా తాతల కాలం నుంచి అటువంటి వ్యవహారమే లేదు. కొత్త సాంప్రదాయాలు పెట్టొద్దు.